ఈ మోంతా తుఫాన్ యొక్క పరిస్థితుల మీద ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర పార్టీ మా ప్రధాన కార్యదర్శి ప్రసన్న గారిని అలానే మా వేమ గారిని నన్ను ఒక కమిటీ వేసి ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయమన్నారు. ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో విజిట్ చేయడంతో పాటు ఇక్కడ పునరావాస కేంద్రం ఏ విధంగా ఉంది అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయనేది, భోజనాలు టిఫిన్ అంతా బాగా జరుగుతుందని చెప్పారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. హై స్కూల్ అయితే ఇది మంచి హై స్కూలు, నేషనల్ ప్లేయర్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి అని కూడా చెప్పారు. హై స్కూల్కి సంబంధించిన గ్రౌండ్ గురించి కూడా కొంత ఏదైనా వర్కౌట్ చేస్తే మంచిదని పెద్దలు చెప్పారు. ఆ విధంగా కొంత ప్రయత్నం చేద్దాం. ఈ తుఫానుకి సంబంధించి చాలా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ముందస్తుగా దీనికి కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. జైన్ గారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా వేసి అన్ని జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలు వేయడం, ఎక్కడ ఏ విధమైన విపత్కర పరిస్థితులు వచ్చినా దాన్ని వెంటనే తట్టుకునే విధంగా అన్ని చోట్ల పునరావాస కేంద్రాలు పెట్టారు. అలానే వీరికి 25 కేజీలు బియ్యం ఇమ్మన్నారు, కేజీ కందిపప్పు ఇమ్మన్నారు. ఆ విధంగా ప్రభుత్వం 50 కేజీలు ఫిషర్మ్యాన్స్కి, 50 కేజీలు వేవర్స్కి, మగ్గాల్లో నీళ్లు వచ్చేస్తాయి, ఫిషర్మ్యాన్స్కి వ్యాట్ ఉండదు కాబట్టి వారిద్దరికీ 50 కేజీలు, మామూలు ప్రజలందరూ కూడా 25 కేజీలు బియ్యం ఇమ్మని ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో పాస్ చేసింది. ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటారు. 4 రోజులు తుఫాను ఉన్నా దానికి అనుగుణమైనటువంటి చర్యలన్నీ తీసుకునే విధంగా ప్రభుత్వం గట్టి ప్రయత్నం, కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తాం. తుఫాన్లో బాధితులకి అందరికీ కూడా ఫ్యామిలీస్కి 3,000 రూపాయలు ఇమ్మని కూడా ఒక జీవో ఇష్యూ చేశారు.